పార్టీ మారిన నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పు వార్తలపై రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిని ముందే ప్రశ్నించానని, ఆ సమయంలో వాళ్లు ఆస్కార్ రేంజ్ లో నటించారని విమర్శించారు. 15 రోజుల్లోనే జెండా మార్చేశారని సీరియస్ అయ్యారు. 10 ఏళ్లు పదవులు అనుభవించి పార్టీ మారారని మండిపడ్డారు. ఇలాంటి వారు మళ్లీ పార్టీలోకి వస్తామని కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలో చేర్చుకోమని తెలిపారు. ఇక నుంచి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తుల గురించి తాను మాట్లాడబోనన్నారు కేటీఆర్. పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనందం ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్లి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్లే కారణమైన మాట అక్షర సత్యం. సరే సరే నీకు దండం పెడితే ఆగురా పోయి, ఇక నేను ఎవరెవరితి, నువ్వు ఆడెవరెవరితి, ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా, రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకుని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయి నా మీద ఎందుకు పెడుతున్నావు, నేనే ఎప్పుడు పెడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్ గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా.